ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయాన్ని లేవగానే నేను ఒంటరిని, నన్నందరూ విడిచిపెట్టారు అని ఒకవేళ మీరు బాధపడుతున్నారా? అవును, ఈ లోకము అశాశ్వతమైనది. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులే మనకు ఎదురవుతాయి. అయితే నిన్ను ప్రేమిస్తున్న ప్రభు మాత్రం నీ తల్లి విడిచినా, తండ్రి మరచినా, నిన్నెవరు విడిచినా, ఎవరు మరచినా ఆయన మాత్రం నిన్ను విడవడు, ఎడబాయడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడండి. తప్పక మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలుంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలు ఎప్పటికీ కూడా నిరర్ధకం కావు. మన కన్నీరు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ప్రార్థనలో మనం కార్చే ప్రతి కన్నీరు ఆయన దగ్గర ఉంది. ఆయన దాస్తున్నారు. తప్పకుండా జవాబిస్తారు. వాక్యం చివరిలో మనందరం కూడా సమస్యల్లో ఉన్న మన ప్రియమైన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు మీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నారు. రేపేమి సంభవిస్తుందో మీకేం తెలుసు? ఈ లోకమంతా కూడా మాయ. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు. ఈ వాక్కు తీసుకొని నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు నాతో మాట్లాడరు, మీ జీవం ఏపాటిది అని. అవును కదా, మన జీవితం ఎంత స్వల్పం అనేది దేవుడు ఈరోజు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ భయపడేది రేపేమి సంభవిస్తుందో. రేపు నేను అప్పులు ఎలా కట్టాలి? రేపు పిల్లల ఫీజులు ఎలా కట్టాలి? ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది? నా ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండబోతున్నాయి? నా ఆత్మీయ స్థితి దిగజారిపోతుందేమో? రేపు నేను ఆత్మీయంగా నిలబడగలనా లేక పడిపోతానా? ఈ విధంగా అనేక విషయాల కోసం రేపటి గురించిన చింత, వేదన మనందరం కలిగి ఉన్నాం కదా. అందువల్లే ప్రభు ఈరోజు సెలవిస్తున్నారు. అవును, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. రేపు తెలిసిన వాడని నేను. నన్ను ఆశ్రయించండి, నా మీద ఆధారపడండి. మీ జీవితాన్ని ముగించాల్సి వచ్చినా లేక నా రాకడ సమీపమైనా ఏదైనా మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకంటే మనిషి తయారు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో కొంత గ్యారెంటీ ఉంటుంది. అయితే మనకు మాత్రం గ్యారెంటీ లేదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. చూడండి, 2020, 2021 ఈ 2 సంవత్సరాలు కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎదుర్కొన్నారు. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగం లేక, వ్యాపారం లేక, చేయడానికి పని లేక, హాస్పిటల్స్ లేక, ఆహారం లేక, కరువుతో, రోగాలతో భయానకమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా కొంతసేపు కనబడి అంతలోనే అనేక మంది మన కళ్ళెదుటనే చనిపోయారు, మాయమైపోయారు. కానీ దేవుడు అంత భయంకరమైన పరిస్థితులన్నీ కూడా దాటించి మనల్ని ఇంకా బ్రతికి ఉంచి కృప చూపించారు. చనిపోయిన వారికంటే మనం ఏమాత్రమూ గొప్పవారం కాదు, ఆరోగ్యవంతులం కాదు, బలవంతులం కాదు. కానీ దేవుడు తన ఉచితమైన కృపతో మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఎప్పటికైనా జీవితాన్ని మార్చుకొని నిత్య నరకాగ్ని నుండి తప్పించుకుంటారేమో అని దేవుడు
మరి ఒక గొప్ప అవకాశాన్ని మనందరికీ కూడా ఇచ్చాడు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, చదువున్నా, ఉద్యోగమున్నా, ఏదున్నా ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే, అక్కడ ధనవంతుడు అనేక సంవత్సరములకు సరిపడిన ఆస్తిని సమకూర్చుకున్నాడు. తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా తిను, త్రాగి సుఖించు అని. అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినదంతా ఎవరి వగునని అతనితో చెప్పెను అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఈ లోకమంతా సంపాదించినా మన ప్రాణాన్ని పోగొట్టుకొని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే ఎంతో దురదృష్టకరం కదా. ఎంత సంపాదించినా అంత వదిలి వట్టి చేతులతో వెళ్ళాలి. చూడండి, అలెగ్జాండర్ ది గ్రేట్ అనే చక్రవర్తి అనేక రాజ్యాలను జయించాడు. చనిపోయే ముందు చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత సమాధి పెట్టెలో నుండి నా 2 చేతులను బయటకు పెట్టండి అని. ఎందుకు అని ఆయనను అడిగినప్పుడు, ప్రపంచాన్ని జయించిన నేను వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని. చూడండి, లోకమంతా సంపాదించి ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అంతమెప్పుడో తెలియని జీవితం గురించి ఒక్కసారి ఆలోచించు. పుట్టిన తరువాత తెలిసింది మనకు ఈ లోకముందని, కానీ పరలోకముందని మనం మరణించిన తర్వాత తెలుసుకుంటే అది చాలా భయంకరం. కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకుండా, ధనవంతునిలా బ్రతకకుండా, దేవుని కొరకు పరిశుద్ధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించి, మన పాపములకు పశ్చాత్తాపడి ఒప్పుకొని పరిశుద్ధులుండే ఆ పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో ఉండగానే మన జీవితాన్ని సిద్ధపరచుకుందామా? ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు. ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. లోకాన కాదేది శాశ్వతం. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు. ఈ లోకమంతా అశాశ్వతమైనది అని. అవును తండ్రి, మేము కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఈ లోకంలో మేము విడిచిపెట్టి నీ దగ్గరికి రావాలి. ఏది కూడా మేము కూడా తీసుకొని రాలేము తండ్రి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మావి. గ్యారంటీ లేని ఈ అశాశ్వతమైన జీవితాలను నీకు సమర్పించుకొని ఈ లోకుల పరిస్థితులన్నింటిని కూడా విడిచిపెట్టి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వారి జీవితాలు నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకంగా సమస్యల్లో ఉన్న, శోధనలో ఉన్న వారందరి కొరకు మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆపదలో ఉన్నవారిని, సమస్యలో ఉన్న వారందరినీ కూడా విడిపించండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. అప్పు బాధలు ఎక్కువైపోయి దిగులతో ఉన్నవారిని విడిపించండి. అనారోగ్యాలతో మంచంపై ఉన్న వారందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. స్వస్థత దయచేయండి. పాపపు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. గొప్ప పరిశుద్ధతను మీరు దయచేయండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డల జీవితాల్లో విడుదల దయచేయండి తండ్రి. జైలు బంధకాల్లో నలిగిపోతూ మగ్గిపోతూ ఉన్న వారికి విడుదల దయచేయండి.
ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి. చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు తోడుగా ఉండండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అన్నీ నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయండి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అద్భుత కార్యములు చేయండి. గర్భఫలం లేని బిడ్డలు నలిగిపోతున్నారయ్యా, ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం చేయండి నాయన. వివాహాలు జరగని అనేక మంది బిడ్డలు ఉన్నారు, అద్భుతకరంగా వివాహాలు జరిగించండి అయ్యా. గర్భంతోనే బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారు మధ్యలో ఆగిపోతే అద్భుతకరంగా తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి యొక్క ప్రతి ప్రయత్నంలో మీరు సఫలపరిచి నీ దూతలను వారికి తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నాకు చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇంకెంతో భవిష్యత్తు ఉంది అనుకోవద్దు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. కాబట్టి తండ్రి, నా జీవితం నాకు శాశ్వతం కాదయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని పూర్తిగా దేవునికి సమర్పించుకోండి. ఆయన చేతుల్లోని మిమ్మల్ని తప్పక ఆయన నడిపిస్తాడు. ఈ లోకంలో 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా మీకు దయచేస్తాడు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.